మేమిద్దరం ఈ రుణం తీర్చుకోలేము. అయ్యో వదిన, ఎందుకు ఇవన్నీ బియ్యం మూట? పెళ్లికి నెక్లెస్ పెట్టారు కదా, ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులు. అన్నయ్య, అమ్మ నాన్న లేకుండా కూడా నువ్వు నిలబడి నాకు చెల్లికి నువ్వు బాధ్యత తీసుకొని మరి మా ఇద్దరికి పెళ్లి చేసినావు. ఈ జన్మకి మేమిద్దరం ఈ రుణం తీర్చుకోలేము. ఎలా ఉన్నారు వదిన? అన్నయ్య ఎక్కడ? అన్నయ్య బాగున్నారా అన్నయ్య? ఏం లేదు, ఇదిగో మీ బావగారు వాళ్ళ ఫ్రెండ్ పెళ్లి మన ఊర్లో ఉంది అంటే అట్లా కారులో వచ్చి చూసుకొని రిటర్న్ అయిపోదామని, సరే ఇక్కడే కదా అని చూద్దామని వచ్చామన్నయ్య. సరే ఉండమ్మా, బొండలు వేసుకుని వస్తాను. అరే ఏం వద్దు వదిన, ఇప్పుడే కదా మేము అక్కడ భోజనం చేసుకొని ఇట్లా వచ్చినాము, ఇంకా బయలుదేరుతాం. ఇంక అన్నయ్యని మిమ్మల్ని చూసుకొని పోదామని వచ్చాం. సరే సర్లే బయలుదేరదు గాని 2 నిమిషాలు ఆగు, వస్తాను. అయ్యో వదిన, ఎందుకు ఇవన్నీ బియ్యం మూట, చింతపండు, ఎండుమిరపకాయలు ఎక్కడ కొనుక్కుంటాను కదా వదిన, ఎందుకు? అరే సిటీలో రేట్లు పెట్టేలాగా ఉన్నాయా? ఆకాశాన్ని అంటుతాయి. ఎంత అంత మిగిలినట్టే కదమ్మా. సరేలే వదిన, సరే సరే వస్తాను. అమ్మా లక్ష్మి, వదిన ఇదిగో పసుపు కుంకుమ. సరే పోయి వస్తా వదిన. ఇంకేంటి వదిన విషయం? ఏం అనుకోకుండా? ఏం లేదు, ఊరికే వచ్చాను. అన్న ఎక్కడున్నా? ఏదో ఎక్స్ట్రా క్లాస్ అంటమ్మా. సరే ఏం లేదు, మీరు పెళ్లికి నెక్లెస్ పెట్టారు కదా, ఇక్కడ కొంచెం ఇక్కడ తెగింది వదిన. సరే అన్నయ్యని రేపు చేసుకొని రమ్మంటాను. ఇదిగో ఇవ్వు. సరే. హలో, అన్నయ్య వాళ్ళ ఇంట్లో ఉన్నానే. ఏంటి? అమ్మా లక్ష్మి, నేను ఆగు మళ్ళీ చేస్తాను. ఇదిగో అన్నయ్య 2 గ్రాములు ఎక్స్ట్రా వేసి గట్టిగా చేయించాడంట. ఆయనే ఉండి చెప్దాం అనుకున్నాడు, కాకపోతే ట్యూషన్ కి టైం అయిపోయిందని ఇంకా బయలుదేరేసినాడు. సరే సరే, నేను రేపు బయలుదేరేస్తాను. అన్నయ్య, హలో అన్నయ్య. ఇగో అన్నయ్య కాదమ్మా, నేను మీకు మేనకోడల్ది పెళ్లి పెట్టుకున్నాం కదా, డబ్బులు ఎక్కడా కుదరట్లేదు. ఈయన రిటైర్ అవ్వడానికి కూడా ఇంకా 2 years పడుతుంది. మీ ఆయన ఎట్లా రిటైర్ అయిపోయినారు కదా, కొంచెం అట్లా హెల్ప్ చేసి రిటైర్ అయిన తర్వాత మేము అయ్యో అవసరమైన టైంకి తోడుండమ్మా. ఆయన రిటైర్మెంట్ అయిన డబ్బులంతా బ్యాంక్ లో ఫిక్స్డ్ చేసేసారు. అయితే నువ్వేం చెయ్యలేవా? సరేలే అమ్మా, ఉంటా. మన చేతిలో డబ్బు ఉన్నంత వరకు అందరూ మన వాళ్ళే. మనతో డబ్బు లేని మరుక్షణం సొంత వాళ్ళు కూడా పరాయి వాళ్ళే.